ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం ప్రపన్న జనకూటస్థులు సామవేద సారంగా అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 4వ పదిలో 7వ తిరువాయిమొഴിలో 6వ పాసురంలోకి ప్రవేశించాం. భగవంతుడు దూరమైనప్పుడు జీవుడు పడేటువంటి ఆవేదన, అది రాత్రింపగళ్ళు ఎలాగ అలమటిస్తున్నారు నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళ కోసం అనేటువంటి ఒక దివ్య భావనని ఈ తిరువాయిమొഴിలో మనకు అందిస్తున్నారు. ముందుగా మనం 6వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. నోకి నోకి ఉన్నై కాண்பான் யான் எனதாவியுள்ளே நாக்கு நீழ்வஞ்சாலமில்லை நாடோறும் என்னுடைய ஆக்கையுள்ளும் ஆவியுள்ளும் அல்ல புறத்தினுள்ளும் நீக்கமின்னெங்கும் நின்னை அறிந்தறிந்தே నోకి నోకి ఉన్నై కాண்பான். ఈ పాసురంలో నమ్మాళ్ళవార్లు అంటారు, స్వామి నువ్వు ఎప్పుడు కూడా నాకు దగ్గరగానే ఉన్నావు, అయినా కూడా నేను నిన్ను దర్శించలేకపోతున్నాను. ఎంత దురదృష్టవంతమో చూడు. ఇది దీనికి కారణం నేను ఒకటే అనుకుంటున్నానయ్యా, నీకు నాకు వచ్చి కనిపించాలని లేదు, నాకు దర్శనం ఇవ్వాలనేటువంటి సంకల్పం అసలు నీకే లేదు. అలా నీకు లేదని తెలిసినా కూడా నేను ఇలా నీ వెంట పడుతున్నాను అంటే ఇది నా అజ్ఞానం తప్ప ఇంకేమిటంటావు అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. నాడోరం ఎన్నుడయ్యా ఆకయ్యళ్ళుం ఆవియుళ్ళుం. ప్రతిరోజు నాళ్ళతోరం నాడోరం, ప్రతిరోజు సర్వకాల సర్వావస్థలలో నా యొక్క శరీరంలో ఉన్నావు, నా యొక్క ఆవి ఆత్మలో ఉన్నావు. అల్లా పురత్తినుళ్ళం, నా సర్వ ఇంద్రియాలలో కూడా ఉండి నీకమిన్ని ఎంగుం నిన్నాయి, ఎక్కడ విచ్ఛేదం లేదు. అంటే ఏదో కొంత స్థలంలో ఉన్నాడు కొంత స్థలంలో లేదు అనే గ్యాప్స్ ఎక్కడా లేవన్నమాట. సర్వాంతర్యామిగా నువ్వు నాలో ఉన్న నిన్ను ఓ స్వామి నిన్ను అరిందరిందు చక్కగా తెలుసుకున్నాను. అరిందు అంటే తెలుసుకోవడం, అరిందరిందు తెలుసుకొని ఇలా 2 సార్లు వాడడానికి వ్యాఖ్యానంలో మనకి ఆ వివరణ కూడా ఇస్తారనమాట. ఉన్నై కాண்பான் నొక్కి నొక్కి, నిన్ను చూడాలని నొక్కి నొక్కి, అలా చూసి అటు చూసి ఇటు చూసి ప్రక్కలకి చూచి 4 పక్కల చూచి 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 యాన్ జానమిల్లై ఎనదావియుళ్ళే నాకు నీళ్వన్, నువ్వు కంటికి కనపడవు అనేటువంటి జ్ఞానం లేకుండా నా ఆత్మలోనే ఆశపడుతున్నాను. నాకు నీళ్వన్ అని ఒక మాట అన్నారు. నాకు నీళ్వన్ అంటే అంగలారుస్తున్నాను అని ఒక మాట అంటుంటాం మనం తెలుగులో. అంటే ఎప్పుడు చూస్తానా అని తపించిపోతున్నాను అనేటువంటి అర్థంలో. అంటే ఓ శ్రీయప్పతి, నువ్వు నా శరీరంలో ఉన్నావు. మనకెప్పుడు దేహం అనగానే ఒక విషయం గుర్తుకు రావాలి అని రోజు చెప్పుకుంటున్నాం. దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఆ లోపల ఉన్నటువంటి ప్రాణములో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మ. ఇతర విషయాలని ఒక వ్యక్తిని దర్శించినప్పుట ఇంతవరకు మనం దర్శించగలిగితే వాళ్ళ మీద మనకి కక్షలు కార్పణ్యాలు ఉండవు అంటారు వ్యాఖ్యానంలో. కానీ మనం ఎంతవరకు చూస్తాం? పై దేహం వరకే చూస్తాం.
వీడు నన్ను ఇలా అన్నాడు, వాడు నన్ను అలా అన్నాడు అని. ఆ దేహం ఆ పేరు అంతవరకే పెడతాం. అలా కాకుండా లోపల ఉన్న ఆత్మతత్వం పరమాత్మతత్వం దాకా వెడితే మన కోపాదులన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి అంటారనమాట. నువ్వు ఇలాగా ఈ నయనగోచరుడు కావు, ఈ కళ్ళకి అంత శక్తి లేదు. ఆ విషయం తెలిసి కూడా నేను చూడాలి 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 అని నేను తప్పించిపోతున్నాను. నాకే తెలిసిందిలే దీనికి కారణం ఏమిటో. దీనికి కారణము నా అజ్ఞానము, నా తెలివి తక్కువతనము. చూడలేని దాన్ని చూడాలనుకోవడం, దొరకని దాన్ని కావాలనుకోవడం అజ్ఞానం తప్ప ఇంకేముంటుంది స్వామి అంటున్నారు. దానికి నంబిళ్ళయ్య గారి ఈడు వ్యాఖ్యానంలో 247వ పేజీ అండి. ఈడు 6ాம் பாட்டு 6వ పాసర వ్యాఖ్యానం. ఎన్ పక్కలిలే సదా సన్నిహితనాయిరుందే ఉన్నై కాట్టాదొజిగిరదు. నా దగ్గర సన్నిహితుడుగా ఉన్నావు. సన్నిహితుడు అంటే లోపల ఉన్నాడు, లోపల అంతర్యామిగా ఉన్నాడు, నాలోనే ఉన్నవాడు. నాకు అగుపడదేమో, ఈ దాగుడు మూతలేమో, ఈ సృష్టి విచిత్రమేమో అని ఒక మహాకవి అన్నట్లుగా లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వం మనకి కనిపించదు. అది అంతేకాదు, నేనెనయ్యామై. ఇంకోటి, అలా కనపడకపోవడానికి కారణం నువ్వు అనుకోవట్లేదు. నువ్వు కనపడేలా అనుకుంటే బయటకు వచ్చి కనపడతావు. నువ్వు అనుకోలేదు, నువ్వు నాకు కనపట్టలేదు. ఎన్నరిందు అయితే తెలిసింది ఆ విషయం. నాకే ఈ తపన తప్ప నీకు లేదు అని తెలిసింది. కాణ ఆశై పడా నిన్రేన్. అయినా నిన్ను చూడాలి చూడాలి చూడాలని తప్పించిపోతున్నానే. అదిక్కు అడిగి ఎన్నరువుకడేన్ ఎంగిరార్. దానికి మూల కారణం నా అజ్ఞానమే, తెలివి తక్కువని. ఏమిటో దొరకని దాన్ని దొరకించుకోవాలని ఒక ఆశ పడుతున్నాను నేను అంటున్నారనమాట. ఇంకా ప్రతి పదార్థం నోక్కి నోక్కి అడుత్తడుత్త అవన్ వరం దిక్కయ్యే పార్పరాయిత్. అది ఎగిరి ఎగిరి అంటే ఇలా వస్తాడా అలా వస్తాడా అలా వస్తాడా అని ఒక ఆతురతతోటి ఆ దిక్కులకు అన్ని వైపులా చూడడము అన్నమాట. ఇప్పటి పార్కిరదన్న ప్రయోజనత్తుక్కు ఎన్నెల్. ఎందుకని అలా చూస్తున్నాడు? ఉన్నై కాణ్బాన్ ఉన్నై కాణు వెన్నుం వేణుం ఎన్నుం నసయ్యాలే. నిన్ను చూడాలి అనేటువంటి ఆశ. నసై అంటే ఆశ చేత వస్తావేమో కనపడతావేమో కనపడతావేమో అని చెప్పి అల్లాడిపోతున్నాను. యాన్ నేను ఎలాంటి వాడినో తెలుసా? ఒక విషయత్తలే చపలరానారై. చాపల్యం ఎక్కువ. చాపల్యం అంటే దొరకనిది దొరుకుతుందేమో అనేటువంటి ఒక దురాశ. ఏమో చూడగలనేమో, నేను చూడలేను, ఏమో ప్రయత్నిస్తే చూడగలనేమో. ఇలాగా ఈ మనస్థిమితం లేకుండా నిన్ను చూడాలనేటువంటి తపన ఉందే. ఇవన్ ఈ విషయత్తిలే నాక్కు నీట్టానిన్రాన్ ఎన్బర్గళిరే. నాక్కు నీట్టానిన్రాన్ తమిళంలో జాతీయం. అర్రులు చాచుకున్నారు, నాలుక చాచుకొని అంటే ఎప్పుడు లొట్టలు వేసుకుంటూ అంటారే, అంటే ఎంతగా ఎదురు చూసేస్తుంది. అబ్బా ఎప్పుడు చూస్తా ఎప్పుడు చూస్తా ఎప్పుడు చూస్తా అని ఊహలోనే ఆనందాన్ని పొందేస్తున్నారు. அப்படியே என் ஹிருதயத்திலே அசைப்படா நின்றேன். வாய் விட்டு சொல்ல மாட்டாதே அது కడియన్ నన్నిల్ జ్ఞానమిల్లై. ఏంటో ఆళ్వారు రెండు మీరే చెప్తున్నారు. మరి నేను అందరికీ కనపడనని చెప్తున్నారు, అలాగా కనపడనని మీకు తెలుసు అని కూడా చెప్తున్నారు. అయినా ఎందుకండి మరి ఇంత తల్లడిల్లిపోతున్నారు? జ్ఞానమిల్లై. నా కర్మ, ఏం చెప్పమంటావు? బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అందువల్ల ఎప్పటికప్పుడే భ్రమలో మునిగిపోతూ ఉంటాను. ఇది రెండపడియాలన్నై అరువుకేడరిల్లై. అజ్ఞానం తప్ప ఏమో ఒక్కొక్క చాపల్యం అనే పదం అందుకే వాడారు. ఏమో పొరపాటున వస్తాడేమో, పొరపాటున కనిపిస్తాడేమో, అది తెలియకపోవడమే అజ్ఞానము నాది. ఈ విషయత్తై కాణవేణం నేను ఆశయపడగర ఇది అరువుకేడాగ వేణుగరదెన్నెల్. ఇది ఒకట. ఇలా దైవాన్ని దర్శించాలి అనుకుంటే ఆయన నీకు కనపడడు అనేటువంటి ఒక జ్ఞానం గట్టిగా అనుకోవచ్చు కదా. నువ్వే నిర్ణయం చేసేసుకోవచ్చు కదా. అబ్బే ఆయన దర్శనం అంత ఈజీగా కాదండి అని అనుకోవచ్చు కదా. నాళ్ళతోరం ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ప్రతి క్షణం అనమాట. எல்லா காலத்திலும் முன்னை பெருகைக்கு
ప్రతిబంధకమాన ఎన్ శరీరత్తిలం. నాకే జ్ఞానం లేదు అంటుంటారు కానీ ఆయనకున్నటువంటి విశేష జ్ఞానం ఎవరికీ లేదు. ఎందుకంటే ఈ వ్యాఖ్యానం చూడండి, ఎల్లా కాలెత్తనం నూనై పెరుగైక్కు ఉన్నై పెరుగైక్కు, నిన్ను పొందడానికి ప్రతిబంధకమాన ఎన్ శరీరత్తిలం, ఈ దేహమే అడ్డుపడుతావు. ఈ దేహాన్ని విడిచిపెడితే నువ్వు కనిపిస్తావు. ఈ దేహంతో భగవద్గీతలో అంటాడు కదండి, నువ్వు మామూలు నేత్రంతో చూడలేవు, దివ్యం దదామితే చక్షు, నీకు జ్ఞాన నేత్రాన్ని ఇస్తాను. మన నేత్రానికి చాలా లిమిటెడ్గా ఒక హద్దుకు లోబడిన శక్తి మాత్రమే ఉంటుంది. చూడండి, మామూలు నేత్రంకి శక్తి తగ్గిందనుకోండి, అద్దాలు పెట్టుకుంటాం. ఈ అద్దం శక్తి కూడా సరిపోదనుకోండి, భూతద్దం తెచ్చి పెట్టుకుంటాం. ఇప్పుడు కెమెరా లెన్స్కి ఎక్స్రే లెన్స్కి తేడా ఉండదండి. కెమెరా లెన్స్ బయట కనపడేవేవో కనిపిస్తాయి, వేరే ఎక్స్రే లెన్స్ మనకి లోపల ఉన్నదాన్ని కూడా స్పష్టంగా కనిపింపచేస్తాయి. జ్ఞాననేత్రం అలాంటిది అన్నమాట. మరి మీకు బయటే ఇలా తేడాలు తెలుస్తుంటే లౌకికంగా అలౌకికంగా నా శక్తికి ఎంత వైసధ్యం ఉంటుంది అనేటువంటిది మీరు తెలుసుకోవద్దా? పెరువిరిక్కర ఆత్మావిలం ఇవయ్యొజింద ప్రతిబంధకమాన కరణంగళిలం. 1 by 1 చెప్పుకుంటూ వెళుతున్నారు. మొదటి మనకి పైకి కనపడేటువంటి దేహం, దీనికి చాలా హద్దుకు లోబడిన శక్తి ఉంటుంది. కొంతవరకే చూడగలుగుతుంది, కొంతవరకే వినగలుగుతుంది. ఆ తర్వాత ఏవో మిషన్లు లేకపోతే అద్దాలు ఏవో, ఇవి కూడా దాటిపోయిన స్టేజ్ వస్తుంది ఈ దేహానికి. జోడు పెట్టుకున్నా కనపడని రోజులు, మిషన్ పెట్టుకున్నా వినపడని రోజులు. ఇలాంటి అంత ఒక శక్తి ఆసక్తి అనేటువంటిది దీన్ని ఆవరించి ఉంటుందే. ప్రతిబంధకమాన కరణంగళిలం, అలా అడ్డుపడేటువంటివి ఇంద్రియాలు, ఈ కన్ను, ముక్కు, చెవి, కాలు ఇత్యాదులు. విడాదే ఎంగుం పొక్కు నిన్రాయ్ కీశ్చీరయిలే ధనం కిడక్కప్పురంగాల్ వీంగువారై పోలే కాణమివర్పడి. భలే ఉదాహరణలు ఇస్తారండి. ఎవరి దగ్గర ఇంత బంగారం ముద్దు ఉందిటాడు, దాన్ని తీసుకొచ్చి చక్కగా కొంగుకి ముడి వేసుకు పెట్టుకున్నట్ట. ఇది ఉపయోగిస్తే జీవితం హాయిగా వెళుతుందన్న ఆలోచన లేటండి. దాన్ని అలా కొంగులోనే పెట్టుకున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఏమన్నా ఇస్తారా అని వీంగువారైపోలే కాను యాచించే వాళ్ళు అలా ఉంది పరిస్థితి. నా పరిస్థితి అలా ఉంది. నీ మహిమ తెలిసినప్పుడు నిన్నెలా ప్రార్థించాలో తెలుసుకుంటే, అంటే ఈ దగ్గర బంగారం ఉన్నప్పుడు దీన్ని అమ్ముకుంటే హాయిగా బోల్ డబ్బు వస్తుంది, దాన్ని చక్కగా మనం సుఖాలకి వినియోగించుకోవచ్చు. అటు వెళ్ళట్లేదు మనసు. ఈ ముడిలాగే ఉంది, ఇది ఇక్కడే ఉంది. లోపలే ఉన్నాడు. పైకి మన ప్రయత్నాలు మాత్రం మనం చేస్తున్నాము అని అంటున్నారనమాట. నిన్నై అరిందరింద్, నిన్ను తెలుసుకొని చాలా చక్కటి వ్యాఖ్యానం ఇచ్చారండి ఈ పేరాలో. ఇదేం రక్షణత్తుకు ప్రాప్తనావదు. మన్ని ఆయన రక్షించడానికి ఒక సంబంధం ఉండాలండి. అది ఏంటి? మనం ఆయన సొత్తు, స్వస్వామి సంబంధం. ఇలాగ 9 సంబంధాలు మన సంప్రదాయంలో చెప్పారండి. నిదానమరిందు పరిహైకైకు సర్వజ్ఞనానవదు. అది విషయాన్ని తెలుసుకొని, ఆ సంబంధాన్ని తెలుసుకొని మన అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి కూడా ఆయన దగ్గర ఉంది. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, నిదానం తెలుసుకున్నవాడు అయి ఉండాలి. డాక్టర్లు అందరికీ తెలియట్లేదండి ఇప్పుడు. జనరల్గా ఏవో మందులు ఇచ్చేయడమే తప్ప దేనివల్ల ఇది వచ్చిందనే మూల కారణాన్ని కనిపెట్టడం డాక్టర్ యొక్క ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. పూర్వం అలాగ నాడిని బట్టి చెప్పేసేవారు, వాతపిత్త శ్లేష్మాదులలో వేటి వల్ల ఏ రోగాలు వస్తాయి అని. ఇప్పుడు ఏముందండి, దేనికంటే దానికి ఒక్కొక్క మాత్ర. అలా కాకుండా సర్వజ్ఞనాయ అన్నీ తెలిసి ఉండాలి. ఇదిగో శరీరంలో ఇప్పుడు ఈ దోషం ఉంది, దీనివల్ల ఈ రోగం బయటపడుతుంది అని ఒక వైద్యుడు నిర్ధారించినట్లుగానే ఇక్కడ కారణం తెలిసి ఏవేవి మనకి అడ్డుపడ్డాయో వాటిని పోగొట్టగలిగినటువంటి శక్తి భగవంతుడికి ఒక్కడికే ఉంది. తొడంగినదు తలైకట్ల వల్ల. ఒకటి ప్రారంభించామనుకోండి, పూర్తి చేసేదాకా చెయ్యాలండి. దాన్ని సర్వశక్తి అంటారు. దీనికి భర్తృహరి నీతుల్లో మనకి ఎన్నో చెప్తారండి.
అసలు మొదలు పెట్టడానికే కొంతమంది సందేహిస్తారట. ఎందుకు వచ్చిందండి, చేయగలమో లేవో మొదలు పెట్టడానికే. కొంతమంది మొదలు పెడతారు, అయ్యి బాబోయ్ కొంచెం చేసాం కానీ అండి చేయలేకపోతున్నామండి అని ఆపేస్తారు. ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధులు కావునన్. ఒక్క ధైర్యవంతులు ఎంత అడ్డంకి వస్తే దాన్ని తోసేసి అంత ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది ఉత్తమ మానవుడి యొక్క లక్షణం. అంటే అడ్లు రావడం అనే దాన్ని కూడా మనకొక సూక్తి ఉంది కదండి, నా అపజయము విజయానికి ఒక మెట్టయింది అంటారు పెద్దలందరూ కూడా. దీనివల్ల ఇది తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళగలిగాను అని. అలాంటి ప్రయోగాలు అన్నమాట ఇది. తొడంగినదు తలై కట్ట వల్ల మొదలు పెట్టినది పూర్తి అయ్యేదాకా సర్వశక్తి యావదు. ఎలా అయినా సరే బై హుక్కారు కుక్ అంటుంటాం, అలా చేసి తీరాలి అన్నమాట. అయ్యో ఎన్న రంగిక్కైకు నిర్మయుడయ్యనావదు. ఆ పరమాత్మకి మన యందు నిర్మయి కరుణ కూడా ఎక్కువగా ఉంది. అన్నీ ఉంటాయండి, అయినా ఒక్కొక్కసారి ఫలం లభించదు. అంటే దానికి ఏం పేరు పెట్టాలో తెలియదన్నమాట. వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బును ఉపయోగించి వైద్యం చేయగలిగిన డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ల దగ్గర అనేక మందులు ఉన్నాయి, అన్ని అవకాశాలున్నా ప్రాణం దక్కదనుకోండి, దానికి ఏమని చెప్పాలండి? సదా సన్నిధి ఉండవదు. ఐదవదేమో సన్నిధి, ఎప్పుడూ లోపలే ఉన్నాడు, ఒక్క క్షణం మనని వదిలిపెట్టి ఉండడండి. ఆయన వదిలిపెట్టాడంటే పడిపోవడమే దేహం, లోపల ఆయన ఉంటేనే మనం నిలబడి ఉంటాము. ఇప్పటి ఇరెక్క ఇవన్ ముఖం కాటా దొజిగిరదు. ఇన్ని అవకాశాలున్నా నీకు నా మొహం చూడాలనిపించట్లేదే. చెయ్యని నయ్యామయ్యిరే. అవునులే, నీకు ఆ సంకల్పం లేదు, అసలు నువ్వు అనుకోలేదు. అసలు నువ్వు అనుకుంటే ఎంతసేపు అయ్యా, క్షణాల్లో ఆ పని చెయ్యగలవు. ఎన్న రెక్క మాట దొజిగిరదు. అలా అని నేను సరిపెట్టుకోలేకపోతున్నా. నిన్నంటున్నాను కానీ నీకు సంకల్పం లేదు అని తెలిసిపోని నేను నోరు మూసుకు కూర్చోవచ్చు కదా. నేను కూడా అలా ఉండలేకపోతున్నా. ఎన్నరు కేడా మిత్తెనరయ్యే. ఇంతలా తల్లడిల్లిపోతున్నాను అంటే నా అజ్ఞానంకి పరాకాష్ట అయ్యా ఇది. ఇంతకంటే ఏం చెప్పమంటావు చెప్పు. నాన్ ప్రాప్తనాయ్ నీ అప్రాప్తనాయ్ ఇరిక్కరా ఎల్లై. ఇవన్నీ అన్వయ పద్ధతి, వ్యతిరేక పద్ధతి అని రెండు ఉన్నాయండి. డైరెక్ట్గా చెప్పడాన్ని అన్వయం అంటారు, అలా కాదు కదా అని రెండో పద్ధతిలో చెప్పడం వ్యతిరేక పద్ధతి అంటారు. నువ్వు మా ఇంటికి రాలేదు, ఇది డైరెక్ట్ పద్ధతి అండి. ఎప్పుడు రావు కదా, అది అట్నుంచి చెప్పడం. ప్రయోగంలో ఒక వైశిష్ట్యం అన్నమాట. నాన్ ప్రాప్తనాయ్ నీ అప్రాప్తనాయ్ ఇరెక్కరా ఎల్లయే. మనకి ప్రాప్తి ఆయనతో ఉండేటువంటి సంబంధం. ఆయన మనకు దొరికేవాడా కాదా? దొరికేవాడు కాదు అనుకుంటే అసలు ఆలోచించక్కర్లా. అప్రాప్తనాయ్, అలా దొరకకుండా ఉండేవాడు కాదు, అయినా దొరకట్లేదు. అక్కడ వస్తోంది గొడవ అన్నమాట. నాన్ సర్వజ్ఞనాయని అజ్ఞనాయిరెక్కరా ఎల్లయే. జీవుడికి దేవుడికి ఉండేటువంటి భేదాలని ఈ వ్యాఖ్యానం ద్వారా చక్కగా తెలియచేశారండి. జీవుడేమో పొందాలి అనుకునేవాడు, దేవుడేమో పొందబడేవాడు, మన చేత పొందబడేవాడు. అలాగే జీవుడేమో అజ్ఞుడు, పరమాత్మేమో సర్వజ్ఞుడు. సర్వం జానాతీతి సర్వజ్ఞ. నాన్ సర్వశక్తియాయ్ నీ అసక్తనాయిరెక్కరా ఎల్లయే. పెరుమాళ్ళేమో సర్వశక్తివంతుడు, మనమేమో ఏ శక్తి లేనటువంటి వాళ్ళము. నాన్ విభువాయి నీ అణువాయి. నాన్ విభువాయి, పెరుమాళ్ళేమో సర్వాంతర్యామి. ఇక్కడ ఎందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు. అంతా దాన్ని విభుత్వం అంటారు, అంతా వ్యాపించి ఉండడము అంటారు. నాన్ విభువాయ్ నీ అణువాయ్. ఆత్మ ఎంత ఉండండి, అణోరణీయాన్, ఓ అణువులో అణువులో ఉండేటువంటిది అనేటువంటిది. ఇక్కరా ఎల్లై ఇత్తలై నోపడ విట్టు నిర్ఘృణన ఇరెక్కరా ఇల్లై. పోనీ ఆయనకి దయ లేదా అంటే బోళ్ళు దయిందండి స్వామికి. మరి ఇన్ని అవకాశాలుండి ఎందుకండి ఇంత కష్టం వచ్చింది?
உடையவனாய் வைத்து உடைமைனோ படவிட்டுக்கிறது செய்ய நினையாமையிரே என்னாரி இருக்க మాட்டாదొజిగిరదు ఎన్నరువు కేడామిత్తనయ్యిరే. ఒక్కటే సారాంశం, నీకు నన్ను రక్షించాలని కోరిక కలగలేదు. ఆ విషయాన్ని అనుకున్నా, కానీ అది స్థిరంగా అనుకుని ఆయనకి ఇష్టం లేనప్పుడు నా పని జరగదులే అనే నిర్ణయానికి నేను రాలేకపోతున్నా. దీనికి కారణం ఏమిటి? ఆశ. ఏమో ఇంకా వస్తుందేమో, ఇంకా దయ కలుగుతుందేమో. అంటే నీ సొత్తుని ఉడయ్యవనాయి వైత్తు ఉడైమైనో పడవిట్టెక్కిరదు చెయ్య నినయ్యామయ్యిరే. నీ సొత్తుని నువ్వు స్వీకరించాలనుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నీది నువ్వు తీసుకోకపోవడం ఏంటి? నేను నీ సొత్తు కదా, నువ్వు నన్ను రక్షించవద్దా అనేటువంటిది. స్తోత్ర వాంగ్మయంలో కూడానండి ఈ పాసుర భావాన్ని ఎంత అందమైన శ్లోకంలో చెప్పారో చూడండి. హా హంత హంత హతకోస్మి ఖలోస్మి దిగ్మాం ముహ్యన్నహో అహమిదం కిము వాచ వాచ త్వామంగమంగళ గుణాస్పదమస్తహేయం మాస్తహేయమాస్మర్తుమేవ కదమర్హతి మాదృగం హహ. మాదృగం హహ. నాలాంటి అజ్ఞాని, నాలాంటి అహంకారి నిన్ను తెలుసుకోలేకపోతున్నాడు. హా హంత హంత, అయ్యో 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 అని. అంటే చిన్న చిన్న పదాలు సంస్కృతంలో. హంత అంటే అయ్యయ్యో అయ్యయ్యో అనమాట. హతకోస్మి ఖలోస్మి, హతకోస్మి, అబ్బా ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను. తర్వాత కలహాస్మి, మూర్ఖుణ్ణి అయిపోయాను. నీ కటాక్షం ప్రసరిస్తే నువ్వే రక్షించుకుంటావు, నీ సొత్తును నువ్వే రక్షించుకుంటావు అనే జ్ఞానంతో ఉండలేకపోతున్నా. చాపల్యాన్ని నేను చూపిస్తున్నా. అంటే ఇక్కడ ఇందులో మనకి 2 విశేషాంశాలను చెప్పారండి. ఒకటి పరమాత్మకి జీవుడికి ఉన్నటువంటి భేదాలు. నెంబర్ 1 ఏమిటి? ఆయన ప్రాప్తి మనం పొందవలసిన వాళ్ళం. ప్రాప్తవాన్, పొందవలసినటువంటి వాడు, పొందేవాడు. అంటే మనం ఆయన్ని కోరుకుంటున్నాం, మన చేత ఆయన కోరబడుతున్నాడు. అది నెంబర్ 1. ఆ తర్వాత రెండవది, వరుసగా ఎన్ని పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చారో చూడండి. రెండవది సర్వజ్ఞన్, ఆయన అన్నీ తెలిసినటువంటి వాడు. జీవుడేమో ఆజ్ఞుడు. మూడవదేమో అవన్ సర్వశక్తిమాన్, అనుకున్నది ఏదైనా చేయగలగండి ఆయన. ఏ చిన్నది కూడా చేయగలలేడండి ఈ జీవుడు అనేటువంటిది. ఆయనేమో విభువు, అంతా వ్యాపించినవాడు. మనమేమో అణుస్వరూపులం, చాలా చిన్న వాళ్ళం. ఇన్ని తెలుసున్నప్పుడు మరి ఆయన ముందు మనం ఏం చెయ్యలేమని తెలిసినప్పుడు ఎందుకండి ఆళ్వారి ప్రయత్నం? నా అజ్ఞానం, అంతకంటే వేరొకటి ఏమీ లేదు అని చెప్పడం అన్నమాట. అది ఆ విశేషాలని చెప్పారు. తర్వాత మనకి స్వామికి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలని, భేదాలని అన్నిటినీ కూడా చెప్పారు. ఆయన దయాస్వరూపుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇలాంటి మంచి సాహిత్యం స్తోత్ర వాంగ్మయంలో కూడా ఉంది. అయ్యయ్యో నేను తెలుసుకోలేకపోతున్నానే అని బాధపడినటువంటి దాన్ని మనకి పరిచయం చేశారు. తర్వాత పరమాత్మ అనగానే, జీవుడు అని అనగానే పైన కనపడేది దేహము, దేహం లోపల ఉండే ఇంద్రియాలు, ఇంద్రియాలలోకి హెడ్ అయిన మనస్సు, మనస్సు లోపల ఉండేటువంటి ఆత్మ, ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మ పర్యంతం తెలియాలి. ఆలోచన అక్కడ వరకు వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషాలన్నిటినీ కూడా ఈ వ్యాఖ్యానంలో మనకి చెప్పారు అండి. ఇది నేను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నాళ్తోరం ప్రతిరోజు ఇదే ప్రయత్నం, ప్రతిరోజు ఇదే ప్రయత్నం. ఏంటంటే ఆత్మ కంటే దేహం కంటే విలక్షణుడైనటువంటి వాడు స్వామి. ఆయన
ఆ దేహంలో కూడా కొంచెం విడవకుండా సర్వాంతర్యామిత్వాన్ని పొంది ఉన్నాడు, అంతరాత్మగా ఉన్నాడు. జీవుడికి సదా సన్నిహితుడుగా ఉన్నాడు, ఆయనే లోపల ఉండి నడిపిస్తున్నాడు. ఇన్ని తెలిసి వాళ్ళ దగ్గర ఉన్నవాడిని నేను చూడలేను అనే విషయాన్ని మరిచిపోయి నా మనస్సు మీద ఇంకా నాకు ఆశే. ఎందుకంటే ఆశా బలవతి, ఆశకి అంతం లేదండి. ఆశాపాశముత కడు నిడుపు లేదు అంతంబు రాజేంద్ర. దేనికైనా అంతం ఉందేమో కానీ ఆశ అనేటువంటి తాటికి మాత్రం ఎక్కడా అంతము అనేటువంటిది లేదు. కాబట్టి తండ్రి, నిన్ను చూడాలనుకుంటున్నాను. అజ్ఞానినైన నన్ను నువ్వు క్షమించి నీ దర్శనాన్ని నాకు ప్రసాదించకూడదా అనేటువంటి విషయాన్ని ఈ 6వ పాసురంలో చెప్తున్నారు. నొక్కి నొక్కి ఉన్నై కాண்பான் யான் எனதாவியுள்ளே நாக்கு நீள்வன் ஞானமில்லை நாடோறும் என்னுடைய ஆக்கையுள்ளும் ஆவியுள்ளும் அல்ல புறத்தினுள்ளும் நெக்கமின்றி எங்கும் நின்றாய் நின்னை அறிந்து அறிந்தே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.